కనీసం చింతపల్లి మండలంలో సాయిబాబా గుడి దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మేడం. అందరికి దానికి సంబంధించింది ఏంటంటే అందరికి ఇల్లు ఇస్తున్నారు. మాకు కూడా కనీసం ఈ R&R ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం ఒక ప్లాట్ అని ఇవ్వండి. చింతపల్లి కాదు మీరు జాగా అడిగేది ఎక్కడ? చింతపల్లి మండలం దగ్గర కొంతమందికి ఇచ్చింది మేడం. ఏదైతే ముంపు రిజర్వ్ ఇండి రిజర్వ్ సంబంధించిన దాంట్లో 30 దాంట్లోకి ఇచ్చింది మేడం. ఓకే, అయితే అక్కడ మాకు ప్లాట్ ఇవ్వకపోయినా సరే, ఈ R&R ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఒక ప్లాట్ అని ఇవ్వండి అని చెప్పిన మేడం. చింతపల్లిలో అడుగుతున్నారు కొంతమంది, చింతపల్లి మీరు అక్కడ అడుగుతలేరు కదా, లక్ష్మీపూర్ ఇబ్రాహీంపట్నం అడుగుతున్నారు. ఓకే, మీ ఇల్లు కూడా ఇప్పుడు మనవి కూడా ఇల్లు పోతున్నాయి. 7 ఎకరాలు మామూలుగా చిన్న గుడిసె కట్టుకున్న వాళ్ళకు ప్యాకేజ్ వచ్చింది. 7 ఎకరాలు 8 ఎకరాలు పోయి ఏం కట్టిన వాళ్ళకు కూడా మాకు డబ్బులు ఇచ్చి పంపించేసారు. ప్లాట్ అని ఏమంటారు, లేకపోతే దానికి సంబంధించి ఎంతో అంత ల్యాండ్స్ పోయినాయి మేడం. 1500 నుంచి 200 ఎకరాలు పోయిన వాళ్ళకు కనీసం 18 ఇళ్ళకి మాత్రమే R&R ప్యాకేజ్ మేడం. మిగతా 60-70 ఇళ్ళకి మాత్రం ఏమి ఇవ్వలేదు మేడం. చాలా నష్టపోతుంది మేడం. అందుకని అసలు టోకెన్స్ వేసిరా, రికార్డ్ అయినాయి అన్ని. ఇప్పుడు మన ఊర్లో 3-4 కాలేదా రికార్డ్? ఒక 5-6 మందికి కాలే. మేడం ఇంకో ఇష్యూ మేడం, మీరు కొంచెం ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కూడా మా దగ్గరనే అవుతుంది మేడం. చెప్పండి. అసలు ఏమైనా రిజర్వేర్లు ఆల్రెడీ మా 7-8 ఎకరాలు పోయినాయి. 4-15 కట్టించారు, డబ్బులు కూడా ఏం జరపలే మేడం. మళ్ళీ పైసలు పెట్టి ఎకరన్నర ఉన్నాం మేము. మళ్ళీ ట్రిపుల్ ఇరిగేషన్ కూడా మళ్ళీ ఒక్కడే ప్రశ్నలు ఎవరైనా మేడం. మీరు మీ అపాయింట్మెంట్ కూడా మళ్ళీ ఒకసారి వస్తుంది. ఏం పేరు అబ్బాయి రాని ఇట్రాని కెమెరా అయినా తీసుకోండి పైకి పడేరు మెల్ల జరుగునా వస్తా చూడు ఇట్లా. థ్యాంక్ యూ ఫోన్ కి జై హనుమాన్ చెప్పేసి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్.